క్లైమాక్స్ కు లిక్కర్ కేస్ టార్గెట్ తాడేపల్లి హౌస్ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ లక్ష్యంగా సిట్ అధికారులు పావులు కదుపుతున్నారా? కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నుంచి మొదలుపెట్టి మాజీ సీఎంఓ పేషి వరకు వచ్చిన సిట్ నెక్స్ట్ టార్గెట్ జగనేనా అంటే అవునని అంటున్నారు కూటమి నేతలు. మరోవైపు లిక్కర్ కేసు రాజకీయ ప్రేరేపిత కేసు అంటున్నారు వైసీపీ నేతలు. ఈ కేసులో వైసీపీ నేతల వరకు వస్తే తిరుగుబాటు తప్పదంటున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకు 7గురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో A31 గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, A32 గా ఉన్న కృష్ణమోహన్ రెడ్డిని శుక్రవారం అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. వీళ్ళిద్దరిని 3 రోజుల పాటు విచారించిన సిట్ అధికారులు మద్యం వ్యవహారం కేసులో కీలక విషయాల్ని రాబట్టినట్టు సమాచారం. కిక్ బ్యాక్స్ ద్వారా వచ్చిన డబ్బును ఎవరికి చేర్చారు, ఎందులో పెట్టుబడులు పెట్టారు, బిగ్ బాస్ ఎవరన్న విషయాలపై ఆరా తీసినట్టు సమాచారం. జగన్ ముఖ్య అనుచరులు అరెస్ట్ అయ్యారని ఈ కేసులో ఇక మిగిలింది బిగ్ బాసే అంటున్నారు కొల్లు రవీంద్ర. మిథున్ రెడ్డి గారు ఏ పార్టీ? రాజకేశ్ రెడ్డి మరి ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుడు కాదా? గోవిందప్ప, ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, వీళ్ళ పాత్రలన్నీ గురించి కూడా స్పష్టమైనటువంటి ఆధారాలతో ఇవాళ వార్తలు వస్తామంటే వీరంతా ఏ పార్టీకి చెందిన వాళ్ళు? కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్ ను వైసీపీ నేతల్ని టార్గెట్ చేస్తోందని అయినా భయపడే ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారేమో, లేకపోతే లోకేష్ అనుకుంటున్నారేమో, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని, రాజకీయ నాయకుల్ని లేదా పొలిటికల్ అసోసియేట్స్ని కేసులు పెట్టి అరెస్ట్ చేసేస్తే బెదిరిపోతాం అనుకుంటున్నారేమో. బెదర్రని మనం చేస్తున్నాం. స్ట్రాంగ్ అవుతాం, మరింతగా స్ట్రాంగ్ అవుతాం. లిక్కర్ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టును తప్పుపట్టారు మాజీ మంత్రి పేర్ని నాని. ఈ లిక్కర్ కేసులో ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారి సంతకం, లేదా ధనుంజయ రెడ్డి గారి సంతకం, లేదా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారి సంతకాలు, లేదా ఇలా చేయండి వ్యాపారం అని ఆదేశాలు ఇస్తూ ఎక్కడన్నా రాతపూర్వకమైన ఆదేశాలు ఎక్కడన్నా ఉన్నాయా? పోనీ ఏ అధికారైనా ఇలా తప్పు జరిగిందని చెప్పని ఎవడని చెప్పాడా? మద్యం కేసు రాజకీయ ప్రేరేపిత కేసులా కనిపిస్తోందని సుప్రీంకోర్టు ఇప్పటికే గ్రహించిందంటున్న వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వ కుట్రల్ని న్యాయస్థానాల్లోనే ఎదుర్కొంటామంటున్నారు.